మూసీ నది అక్కడ నుండి మొదలు పెడితే అక్కడ వరకు పంట పొలాల వరకు నీళ్లు అందించేటువంటి మూసీ నది. గతంలో మూసీ నది నీళ్లు తాగి బ్రతికిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఈనాడు మూసీ నది నీళ్లు తాగేంత పరిస్థితి ఉందా అనేసి ఒక్కసారి మీరు చూస్తేనే, ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చి మూసీ నది ప్రక్షాళన చేసేదే లేదు, నేను అడ్డం పండుకుంటా, నేను పొడుగు పండుకుంటా అన్నటువంటి వెధవ సన్నాసి. అడ్డం కాదు పొడుగు కాదు, అక్కడ పడుకుంటే ఎక్కడో పోయి తేలుతావు. ఎన్ని రోజులకు 10 రోజులకు కూడా తోలుతావో తేలవో. ఈ కడుపు పెట్టుకొని ఈ కడుపు ఇట్లా అంటావు, ఆ కడుపు పెట్టుకొని ఆ కడుపు అట్లా అంటావు. అవన్నీ కాదు డ్రామారావు. మూసీ నది ప్రక్షాళన చేయడం నీకు నచ్చకపోతే ఫామ్ హౌస్ కట్టుకున్నావు కదా, అక్కడ వండుకో, లేకపోతే వచ్చి ఇలా వండుకో. ఇలా వండుకుంటే మాత్రం తొక్కి 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 చంపుతారు నిన్ను ప్రజలు. వెనుకటికి ఏం శాతగానోడంట ఏతులు ఎక్కువ కొట్టిండంట. అయితే ఇట్లాంటి మూసీ ప్రక్షాళన అనేది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే చాలా పెద్ద బడ్జెట్ విషయము. ఎందుకంటే రేవంత్ అన్న పేద ప్రజల కోసం ముందరికి తీసుకొచ్చాడు. మరి ఈ ఎవరైతే మూసీ నదిని అడ్డపడతా అని చెప్పి ఎవరైతే ప్లాన్ చేసి కుళ్ళు కుతంత్రాలు అయితే చేస్తున్నారో, మేమందరం మూసీ బాధితుల ప్రజలం దగ్గరలో ఉన్నప్పుడు ఈ మొత్తం దీని మీద అడ్డం కాదు, ఏదైతే ఆపుతాని అడ్డం వచ్చినా వాడు తొక్కుకుంటా మీ మీద బునాదులు వేస్తారు. ఎవరైతే మూసీ నదిని అడ్డం పడదామని అనుకుంటున్నారో ఆ బునాదులు మూసి ప్రక్షాళన చేయడానికి బునాదులు ఏదైతే బునాదుల కింద పాతి పెడతారు. ఎందుకంటే పేద ప్రజలకు మంచం మీదకి వచ్చింది. రేవంత్ అన్న మా మంచి చేస్తున్నాడు, ఈ మురికి నుండి మమ్మల్ని విముక్తి చేస్తున్నాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ అన్నకు సపోర్ట్ ఉంటామని చెప్పి ప్రజలందరూ నిలుస్తున్నారు. ఒకసారి ఆడ చూడండి, ఒక బలరం వేస్తున్నాయి, అవి మురికి నీళ్ళు అవే తాగుతాయి, అదే మురికి గడి తింటాయి. మరి ఆ పాలు అట్లా పాలు విండుకొని తాగితే తింటే మంచిది. ఎంత ఘోరమైన రోగాలు వస్తాయి. స్థిరం ఉండాలి కొంచెమన్నా. తేలు తప్పినానికి స్థిరమై ఉంటాయో పెద్ద మంది అన్నారు. అరే నువ్వు కోటి కాలువలు ఏమన్నా ఉంటే దానికి కబ్జాలు పెట్టి మంచిగా రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాము. మరి మా పేద ప్రజల కోసం మూసీ ప్రక్షాళన చేస్తుంటే మీకేం రోగం పుట్టిందిరా? పోయే రోగం వచ్చినది. పేద ప్రజలకు అడ్డుపడితే పేద ప్రజల ఉసురు ఉత్తగా పోదంట. వెనకటి అన్నారు ఉసురు తాగి చచ్చిపోతారు ఆయిత. సరే అన్న ఒకసారి అక్కడ చూడండి. మనం ఇప్పుడు మూసీ పోయితే అక్కడ బోర్డు ఉంది అన్న, వరిగడ్డి పండిస్తాం, వరిచేను పండిస్తాం. ఆ ఒడ్లు తిండి ఆ వరిగడ్డి తిని మనుషులు ఉంటారా? ఒకసారి ఆలోచన చేసి అదే అన్న మామూలుగా కాదు భూసేని ప్రక్షాళన చేయడం అని అంటే ఒక రకంగా అపర భగీరథ ప్రయత్నం అని అనొచ్చు. భగీరథుడు ఎట్లా ఆనాడు ప్రయత్నించిండో ఈనాడు కూడా కనీసం మూగ జీవరాశులు కూడా తాగడానికి పనికిరాని ఈ మూసీ నదిని మనుషులు తాగడానికి మంచి వాతావరణము, స్వచ్ఛమైన గాలి, నీరు, మంచి వ్యవసాయం, మంచి పంటలు అందియడానికి మన రేవంత్ అన్న చేస్తున్న ఒక భగీరథ ప్రయత్నమే ఈ మూసీ నది ప్రక్షాళన. ఇప్పుడు యూరియా తినొద్దు, గోదావరి డిఎస్పి ఇలాంటి ఎరువులు తింటేనే రోగాలు వస్తున్నాయి అని అంటున్నారే. మిద్దె తోటలు వాడుకొని మన సహజ ఎరువులతో పండించాలి పంటలు అనుకుంటున్నారు. అలాంటప్పుడు ఈ మురికి నీళ్ళతో పంటలు పండిస్తే ఈ మురికి నీళ్ళు తాగిన జీవాలను మనము తింటే ఎట్లా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావు కేటీఆర్? ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టాలనుకుంటున్నావా నువ్వు? వాళ్ళ జీవితాలలో చీకటి జీవితాలు, వాళ్ళ జీవితాలు చీకటి జీవితాలు చేయాలనుకుంటున్నావా? నువ్వేమనుకుంటున్నావు కేటీఆర్? ఇలాంటి చిన్న చిన్న జీవరాశులు
పెరిగి పెద్ద కాక ముందే ఈ వయసులోనే చనిపోతున్నాయి. ఈ మేక పిల్లలు ఇంకొక నెల కూడా ఉంటాయో లేవో అనే నమ్మకం లేకుండా ఉన్నాయి నీళ్ళు తాగుతుంటే. ఇప్పటికీ చూడండి అవి ఎంత అనారోగ్యంగా కనపడుతున్నాయి. అవి ఈ మేక పిల్లలు ఈ నీళ్ళు తాగే కదా. మనుషులు ఏమవుతున్నారు, ఒక్కసారి వచ్చి ఒక హెల్త్ క్యాంప్ వేసి వీళ్ళ ఆరోగ్యాలు చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది కేటీఆర్ నీకు ఈ మూసీ నది తాగి ప్రజలు ఎంత అనారోగ్యానికి గురవుతున్నారు అని. ఈ అడ్డమైన వైరస్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచే కాదు, మన చుట్టుముట్ట ఈ కాలుష్యాన్ని బట్టే మనకు అడ్డమైన రోగాలు వస్తున్నాయి, మందు లేని రోగాలు వస్తున్నాయి. ఇదే నీళ్ళల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు ఇదే నీళ్ళలో మోటార్లు పెట్టుకొని నీళ్ళు సప్లై చేసుకుని వ్యవసాయం పండిస్తున్నాడు. ఈ పంట తిన్న మనుషులు ఏం కావాలి, ఈ పంట నష్టపోతే రైతు ఏం కావాలి? ఇందుకు కదా రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంది, ఇందుకు కాదు అడ్డమైన రోగాలు జనాలకు వస్తున్నది, మందు లేని రోగాలు వస్తున్నాయి. ఇలాంటి మూసినది మురికి నీళ్ళ వల్లనే కదా. కేటీఆర్ నీకు ఇది అర్థమైతే లేదా? నువ్వు ఐటీ మంత్రి ఏమో కదా, అమెరికాలలో బయట దేశాలలో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నది, ఇదే నన్ను చదువు, ఇదే నన్ను మనసులో చేసేది. గతంలో కేటీఆర్ నువ్వు మున్సిపల్ మినిస్టర్ ఉన్నావు. మున్సిపల్ మినిస్టర్ అన్నప్పుడు మున్సిపాలిటీలలో మురికి కానీ అన్నీ క్లీన్ చేయాలి. మరి ఇది అంతా మూసినది అంతా హైదరాబాద్ చుట్టే వస్తున్నది. నువ్వు చక్కగా నీ బాధ్యతలు నువ్వు చక్కగా చేస్తుంటే ఈ మురికి ఎట్లుంటుండే? ఇట్లనే ఉంటుండేనా? నువ్వు మున్సిపాలిటీలో మినిస్టర్ ఉండి కనీసం పట్టించుకున్నావు వాళ్ళను, మున్సిపాలిటీలో పట్టించుకోలే. ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే మురికి మొత్తం ఇట్లా వస్తున్నది. ఇప్పుడు వీళ్ళు చూడు ఇక్కడ వరిసేను, ఇదంతా వరిసేను. ఈ వరిసేను తోటి ఈ మురికి నీళ్ళతోటి పండించిన పంటను ఎట్లా చేసుకోవాలి, వీళ్ళు ఎట్లా తినాలి? నువ్వు తింటావా మరి? ఈ అన్నం ఈ వడ్లతోటి వండించినటువంటి అన్నాన్ని నువ్వు తింటావా? ఈ నీళ్ళని నువ్వు తాగుతావా? చెప్పు మరి. ఎందుకు మా పేద ప్రజల జీవితాలు మా రేవంత్ అన్న మారుస్తుంటే నువ్వు ఎందుకు ఓరజాలలేకపోతున్నావు? నీకు అయ్యే నొప్పి ఏమవుతున్నది? మరి ఇళ్ళకంటే మన కమిషన్ కావాలన్నా చెప్పుండి. మరి మూసినది ప్రక్షాళనలకేంటి నీకు? ఎందుకంటే కమిషన్లు తినడం అలవాటే కదా. కాళేశ్వరం కట్టుకొని కమిషన్లు తిందునా, లేకపోతే రైతు బంధు చేసుకొని రైతు బంధుల కమిషన్లు తిందునా, లేకపోతే దళిత బంధు తీసుకొని దళిత బంధుల కమిషన్లు తిందునా, రైతు బంధు వేసి అవిట్లలో మొత్తం బీడు భూముల అంతా వేసుకొని అవిట్లలో తిందామా? ఇట్లాంటి అడ్డగోలు కమిషన్లు తినడం అలవాటు కదా. ఈ మూసినది ప్రక్షాళన చేయడం వల్ల నీకు ఏమైనా కమిషన్ కావాలని చెప్పు మరి. అట్లనన్నా కమిషన్లు లేకపోతే నువ్వు బతకవు కదా. నీకు కావాల్సిందే నీ బతికే కమిషన్లో బతుకు. శవాల మీద పాలాలు వేసుకునేటటువంటి బతుకు నీది. ఏడా శవాలు అడ్డమైతే ఆ శవాల మీద దగ్గరికి పోయి ఇట్లా పైసలు చల్లుతారు కదా, పైసలు వేసుకునేటటువంటి పైసలు ఏరుకొని బతికేటటువంటి పరిస్థితి నీది. మరి ఇప్పుడు మా పేద ప్రజలు ఈ అడ్డమైన రోగాలు వచ్చి సాగు బతుకులతోటి కొట్టుమిట్టాడుతుంటే ఇట్లాంటి కలుషితమైన నీళ్ళతోటి పంటలు పండించుకుంటున్నారు, కలుషితమైనటువంటి నీరు వాళ్ళు తాగుతున్నారు, అడ్డమైన రోగాలు వస్తున్నాయి. మరి ఇంకా ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఈ మూసినది ప్రజలు ఇంకా ఎంతమంది ప్రాణాలు బలిగొనాలి? ఎంతమంది రోగాల పాలు కావాలి? నీకు ఎప్పుడు సంతోషం అవుతుంది? ఎందుకు నువ్వు మా పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు? మేము మా పేద ప్రజలమే నువ్వు మూసినదికి అడ్డుపడతా, హైడ్రాకు వచ్చి అడ్డుపడతా, పేద ప్రజల జీవితాలు మారవద్దని చెప్పి నువ్వు ఇట్లనే మొండి శాతాలు చేస్తే ఇదే మూసినదిలా తొక్కి బునియాలు తీస్తాం నీ మీదికేంటి? ఖబర్దార్ కేటీఆర్, ఇట్లాంటి అడ్డగోలి దొంగ డ్రామాలు అన్ని డ్రామాలు బంద్ చేసుకొని వీలైతే సపోర్ట్ చెయ్యి. రేవంత్ అన్నతో పాటు కలిసిరా పాలనకు. లేదు శాత కాదంటే నీకు ఏ ఉన్నాయి కదా ఫామ్ హౌస్లు, మీ అయ్యకో ఫామ్ హౌస్, నీకో ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో మంచిగా పండుకొని హాయిగా నిద్రవో. ప్రజలకు రాక నీకు శాత కాదు. ప్రజలలో ఉండడము, రాజకీయాలు చేయడం నీకు ఏం శాత కాదు. నువ్వు బంద్ చేయి, రాజకీయాలే బంద్ చేయి. వస్తా అంటావా రా, వచ్చి రేవంత్ అన్నతో చేతులు కలుపుకొని పాలనకు సహకరించి పేద ప్రజల జీవితాలు మార్చేటటువంటి కార్యం ఉంది కదా మూసినది ప్రక్షాళన, దానికి సపోర్ట్ చేయి. లేదంటే మూసుకొని మూలకు వండుకో.